హలో అండి. వెల్కమ్ టు శ్రావణి రామాంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మంచిగా వర్షం పడుతుంటే వేడి వేడిగా చారు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా వేడి వేడి అన్నంలో. అందుకని ఒక మంచి చారు రెసిపీ. సొరకాయ, కొంచెం బెండకాయ ముదిరింది ఉంటే వేసాను. ఎల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. అంటే మంచిగా ఒక మంచి గిన్నె పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి మంచిగా వేగాలండి. ఆ వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసేసాను. అవి కూడా బాగా వేగాలి. అవి కూడా కొంచెం వేగాక కొంచెం పసుపు వేసేసి దాంట్లో కలిపేసి ఇంకా మనం బెండకాయ ఉంది కదా, బెండకాయ ఒక 3 ఉండే అవి వేసేసి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసాను. సొరకాయ కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుందని కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు అలాగే ఉంచితే తొందరగా మగ్గుతుందని. మూత పెడితే దాంట్లో ఉన్న ఆవిరి మంచిగా పీల్చుకొని మంచిగా మగ్గుతుంది. అందుకని మూత పెట్టి ఉంచాను. అప్పటిలోపు మనం చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని మంచిగా పిసుకొని రసం తీసి పెట్టుకుంటే మనం మగ్గగానే ఇంకా కొంచెం మగ్గాలి, ఇంకా ఉంది. మధ్యలో కలుపుకొని మూత పెట్టేశాను. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇంకా అలా మెత్తపడిపోవాలన్నమాట. సొరకాయ ఇందాక గట్టిగా ఉంది కదా, ఇప్పుడు మెత్తపడిపోయింది. ఇప్పుడు ఇంకా మనం తీసి పెట్టుకున్న చింతపండు చారుని అందులో వేసేసి మంచిగా పిసికి, ఇంకా కొంచెం ఉంటే అలా పిసికి వాటర్ పోసి ఇంకా మనకి ఎంత సరిపడా వాటర్ కావాలో అంత సరిపడా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తర్వాత ఈ పొడులు అంటే కొంచెం ధనియాల పొడి, సాంబార్ పౌడరు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేశాను. చారు ఏ చారులో అయినా జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. నేను చూపించడం వీలవ్వట్లేదు నాకు. కంప్లీట్ అయిపోయిందనమాట చారు. ఇంకా వేడి వేడి అన్నంలో చారు, వేడి వేడి చారు వేసుకొని తింటుంటే ఇంకా అంతే అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. బాయ్.